బిల్ గేట్స్ పరిచయం అక్కర్లేని పేరు. చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ మరిచిపోని పేరు. అది 1997 మార్చి నెల. అప్పటికి మైక్రోసాఫ్ట్ భారతదేశంలో అడుగుపెట్టి 10 ఏళ్లవుతోంది. న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబైల్లో ఉన్న సంస్థ కార్యాలయాలను సమీక్షించేందుకు మొదటిసారిగా భారత్లో అడుగుపెట్టారు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ఢిల్లీలో మాట్లాడుతూ 21వ శతాబ్దంలో భారతదేశం ఆర్థికంగా మరియు సాఫ్ట్వేర్ సూపర్ పవర్గా ఎదగాలంటే మౌలిక వసతులు, విద్య, ఐటీ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని అన్నారు. ఆయన తన ప్రసంగం ముగించుకుని పక్కకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను కలిసేందుకు వచ్చారని తెలిసింది. ఒక రాజకీయ నాయకుడికి నాతో ఏం పని అని బిల్ గేట్స్ నాడు ఆశ్చర్యపోయారు. బిజీ స్కెడ్యూల్లో కూడా ఒక 10 నిమిషాల సమయం ఇవ్వగలిగారు. కార్యసాధకుడికి ఆ మాత్రం సమయం చాలు. 10 నిమిషాలు కాస్త 40 నిమిషాలయ్యింది. తన బిజీ షెడ్యూల్ మర్చిపోయారు బిల్ గేట్స్. ఈ విశేషాలన్నింటినీ 2017 నవంబర్ నెలలో విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఏపీ అగ్రిటెక్ సమ్మిట్ 2017కు వచ్చినప్పుడు కూడా గుర్తు చేసుకున్నారు బిల్ గేట్స్. నాటి సమావేశ ఫలితంగా మైక్రోసాఫ్ట్ సంస్థ అమెరికా వెలుపల మొట్టమొదట హైదరాబాద్లోనే తన డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పింది. 1999 ఫిబ్రవరి 28న, అంటే ఇప్పటికి సరిగ్గా 21 సంవత్సరాల క్రితం ఆ కార్యాలయం ప్రారంభించబడింది. ఆ వెనుకనే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రావడంతో అతి కొద్ది వ్యవధిలోనే హైదరాబాద్ ఐటీ శిఖరంగా మారిపోయింది. వ్యవసాయాధారిత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప మరేమీ దొరకని రోజుల్లో ఒక తరం కొత్త దారిలో వెళ్లడానికి చంద్రబాబు ముందు చూపు ఉపయోగపడింది. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పాల్సి వస్తుందంటే, చంద్రబాబు తెచ్చారు కదా అన్న అక్కసుతో తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సంస్థను గాని, సైబరాబాద్లో ఉన్న ఏ సంస్థను గాని వెనక్కి పంపేయలేదు. సైబరాబాద్ను నాశనం చేయలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ప్రజల భవిష్యత్తును బాగునే కోరుతుంది. కానీ ఏపీలో ఇలాంటి పరిస్థితి లేదు. గత 5 ఏళ్లలో ఎంతో దార్శనిక దృక్పథంతో చంద్రబాబు చేసిన అభివృద్ధిని కక్షగట్టి నాశనం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ అనుసరిస్తున్న ఈ కక్షపూరిత విధానాల వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటోంది. పెట్టుబడులకు ఏమాత్రం అనుకూలంగా లేని ఒక తీవ్రవాద రాష్ట్రంగా పిలువబడుతోంది. వైసీపీ పాలన చూశాక ఎవరికైనా సరే చంద్రబాబు వంటి అరుదైన నాయకత్వాన్ని కోల్పోయామే అని అనిపించకమానదు. ఏమంటారు?